సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్లో ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉదాహరణకి ఈ ఇయర్ మెయిన్స్ రాసేవాళ్ళు, అంటే రేపు జనవరి 7వ తారీఖు నుంచి మెయిన్స్ రాసేవాళ్ళు ఏం చదవాలి, దీనికి సంబంధించి మనకు కొంత అవగాహన ఉంటే ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ లాస్ట్ 1 year నుంచి బాగా ట్రెండింగ్లో ఉంది. అంటే మనం హెల్త్ ఇష్యూస్ అడ్రస్ చేసేటప్పుడు హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ వీటన్నిటికీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలని. సో దీనికి సంబంధించి మనకు చాలా న్యూస్ వస్తుంది. ఇలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అదేవిధంగా GS 1లో మెయిన్స్లో పర్సనాలిటీస్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ చాలాసార్లు ఈ మధ్య న్యూస్ పేపర్లో వచ్చారు ఆయన గురించి. తర్వాత ఏదైతే హిస్టరీలో 100 years జరుపుకున్నారో, ఉదాహరణకి ఖిలాఫత్ మూమెంట్ కానీ ఇలాంటివి కూడా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే దిశగా మనందరికీ తెలుసు 1921లో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటైంది. ప్యాక్కి 100 years అనమాట, అది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇండియా ఎట్ 75 అని చెప్పి ఎస్ఏ రావచ్చు. డెమోక్రసీ మీద కూడా ఎస్ఏ రావచ్చు. డెమోక్రసీ సమ్మిట్ జరిగింది కదా, సమ్మిట్ ఫర్ డెమోక్రసీ, బిడెన్ గారు ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్లో, మయన్మార్లో చుట్టుపక్కలంతా డెమోక్రసీకి విఘాతం కలుగుతుంది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ట్రూగా డెమోక్రసీ లేదు కాబట్టి డెమోక్రసీ మీద ఎస్ఏ రావచ్చు. సో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండైరెక్ట్గా ఇండియాకి సంబంధించి గత 75 సంవత్సరాలు ఇండియా ఏం చేసింది, అలానే డెమోక్రసీ మీద. తర్వాత గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఎప్పుడు న్యూస్లో ఉన్నారు. గాంధీ వర్సెస్ అంబేద్కర్, చాలా సందర్భాల్లో అంబేద్కర్ గారి గురించి న్యూస్లో ఉంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన గురించి కూడా చాలా న్యూస్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనం రకరకాల సబ్జెక్ట్ విషయానికి, పాలిటీ, గవర్నెన్స్ వీటి విషయానికి వస్తే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం, గత 2 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో వచ్చిన ఫేమస్ జడ్జిమెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మనందరికీ తెలుసు కదా, కోఆపరేటివ్ సొసైటీస్ వీటన్నిటికీ ప్రత్యేకమైన మినిస్ట్రీ ఫామ్ అయింది సెంట్రల్ లెవెల్లో అమిత్ షా గారి ఆధ్వర్యంలో, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత క్యాస్ట్ సెన్సెస్ ఉండాలంటున్నారు కాబట్టి సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్, రిజర్వేషన్స్ వీటికి సంబంధించి రైట్ టు రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇలాంటి కాన్సెప్ట్స్. అదేవిధంగా మనం చూస్తే మ్యారేజ్ ఏజ్ పెంచాలి అని చెప్పి కొత్తగా ట్రెండింగ్ న్యూస్ వస్తుంది. అది ప్రిజన్ రిఫార్మ్స్, జైలు సంస్కరణలు, క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా బాగా వస్తుందన్నమాట. దాంతోపాటు ఈ ఇయర్ మొత్తం పేపర్లో వచ్చింది ఫెడరలిజం, సమాఖ్య విధానం అన్ని రంగాల్లో, కాంక్రీట్ లిస్ట్ సంగతి ఏంటి, GST సంగతి ఏంటి, సెంట్రల్ స్టేట్ ఫెడరల్ రిలేషన్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజమా, కాంపిటేటివ్ ఫెడరలిజమా, కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజమా, ఇవన్నీ అనమాట. తర్వాత మనకు తెలుసు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఇష్యూస్, మన నాగాలాండ్ ఇష్యూ, తర్వాత ఆఫ్స్పా ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గురించి రెగ్యులర్ న్యూస్ వస్తుంది. ఈ ఇయర్ దానికి ఫండింగ్ కూడా తగ్గించారు, దానికి సంబంధించిన డేటా చూసుకోవాలి. జెండర్ ఇన్ఈక్వాలిటీ బాగా ట్రెండింగ్లో ఉంది, అసలు ఉమెన్ మీద ఎస్ఏ రావచ్చు. జెండర్ జస్టిస్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి. ఉమెన్ రిలేటెడ్ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఉంచుకోవాలి, డేటా పాయింట్స్, బాక్సెస్. తర్వాత మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్యూసల్ మెకానిజం మీద ఈ మీద క్వశ్చన్స్ బాగా తగ్గాయి కాబట్టి ఇప్పుడు లోక్ అదాలత్ కానీ, ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ కానీ వీటి గురించి చూసుకోవాలన్నమాట. తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రెస్ట్రైంట్, అది ట్రెండింగ్ టాపిక్ కదా, మళ్ళీ ఇంపార్టెంట్ కేసెస్ చూసుకోవాలి జ్యుడిషియల్ యాక్టివిజంలో, జ్యుడిషియల్ రెస్ట్రైంట్లో. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ స్టార్ట్ చేశారు కదా, వాటి గురించి కూడా చూసుకోవాలి. రాబోయే ఎన్నికలు, వచ్చే సంవత్సరం చాలా ఎన్నికలు రాబోతున్నాయి కదా, దాన్ని బట్టి ఎలక్టరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణల గురించి కూడా చూసుకోవాలి. ప్రభుత్వం లాస్ట్ 2 years నుంచి ఉన్న స్కీమ్స్ పాలసీస్ మొత్తం చూసుకోవాలి. తర్వాత ఢిల్లీకి సంబంధించి, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి మనకి ఇది కొత్త చట్టం వచ్చింది, లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇస్తూ, ఆ చట్టం గురించి కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, యూనియన్ టెరిటరీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ వచ్చింది, దాని గురించి చూసుకోవాలన్నమాట. తర్వాత డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అడిక్షన్, ఈ మాదక ద్రవ్యాల గురించి చాలా న్యూస్ వస్తుంది, అది కూడా చూసుకోవాలి. తర్వాత డీలిమిటేషన్ ఎక్సైజ్, డీలిమిటేషన్ వీటి గురించి కూడా, పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన అంశం గురించి. తర్వాత ఇండియాలో అండర్ ట్రయల్స్, విచారణ ఖైదీల సంగతులు. తర్వాత సైబర్ సెక్యూరిటీలో పెగాసస్ స్పైవేర్ ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ, మనీ లాండరింగ్ కొంచెం చూసుకోవాలి. UN రిఫార్మ్స్ గురించి కూడా ట్రెండింగ్ బాగుంది. ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ ఉంది కదా UNSC, అది కూడా చూసుకోవాలి. తర్వాత సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ అని చెప్పి కరోనా టైంలో ఇండియా
జపాన్తో వీళ్ళందరితో కలిపి కొత్తగా స్టార్ట్ చేస్తుంది. చైనా కౌంటర్, అది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్. దాంతోపాటు మనకి బాగా ట్రెండింగ్ టాపిక్స్ శానిటేషన్, స్వచ్ఛ భారత్ శానిటేషన్, వీటికి సంబంధించి రెగ్యులర్గా వస్తుంది. COP26 జరిగింది కాబట్టి కార్బన్ న్యూట్రాలిటీ, కార్బన్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవాలి. నెట్ న్యూట్రల్ అని ఇవన్నీ. తర్వాత ఎవ్రీ ఇయర్ యూపీఎస్లో ట్రైబల్ ఇష్యూస్ అంటే ట్రైబల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ వాళ్ళవి, పీవీటీజీ ఇష్యూస్ వాళ్ళందరి వీటికి సంబంధించి. తర్వాత లక్షద్వీప్లో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి, చాలా కొత్త అడ్మినిస్ట్రేటర్ వచ్చి చాలా ఇష్యూస్ జరిగాయి కదా లక్షద్వీప్లో, కొత్త పాలసీస్ దానికి సంబంధించి. అలానే మనకి జాగ్రఫీలో అరేబియన్ సీ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్, అరేబియన్ సీలో సైక్లోన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, దానికి సంబంధించి కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత న్యూట్రిషన్, ఈ సంవత్సరం చాలా వరకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా ఇండియా ఎలా ఉంది, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ సంబంధించి. ఫార్మా బిల్స్ రిపీల్ అయినాయి కాబట్టి అగ్రికల్చర్ రిఫార్మ్స్ పూర్తి స్థాయిలో ఎంఎస్పీ గురించి, కంప్లీట్గా అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి అడగొచ్చు. ఇండియాలో పావర్టీ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ డెఫినేషన్ ఆఫ్ పావర్టీ, గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పావర్టీకి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ తెచ్చింది, పావర్టీ గురించి డెఫినేషన్ అనమాట. తర్వాత భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ కాబోతోంది కదా, దానికి సంబంధించి కూడా ఈ ఎన్పిఏ సంబంధించి బ్యాడ్ బ్యాంక్ సంబంధించి క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్, వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. పీడిఎంఏ, పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మారింది లాస్ట్ ఇయర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అది కూడా చూసుకోవాలి. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో గవర్నమెంట్ ఇచ్చిన డేటా, దానిలో గవర్నమెంట్ ఇచ్చిన డేటా చూసుకోవాలి. క్రిప్టో కరెన్సీ గురించి గవర్నమెంట్ కొత్త బిల్ కూడా పెట్టింది కాబట్టి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అంశాలు ఒకసారి చూసుకోవాలి. ఎంటరే డిజిటల్ కరెన్సీ, డిజిటల్ డివైడ్, డిజిటల్ ఇండియా, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ టెక్నాలజీ, వీటికి సంబంధించి ఎస్ఏ జిఎస్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వ్యాక్సిన్ రిలేటెడ్ పేటెంట్ ఇష్యూస్, కోవిడ్-19 వ్యాక్సిన్లో సౌత్ ఆఫ్రికా, ఇండియా వీళ్ళందరూ పేటెంట్ వేవర్ అడుగుతున్నారు. ఓవరాల్గా వ్యాక్సిన్ రిలేటెడ్ పేటెంట్ ఇష్యూస్ అనమాట. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, COP26 ఒకటి. WTO ఇష్యూస్, రీసెంట్గా WTOలో ట్రెండింగ్ ఇష్యూస్, COP26 మొన్న ఎన్విరాన్మెంట్ సంబంధించి COP26 ఇష్యూస్, ఇవి చూసుకోవాలి. తర్వాత ఇండియా స్పేస్ మిషన్ గగన్యాన్ 2022 టార్గెట్ పెట్టుకుంటున్నారు కదా, అవ్వకపోవచ్చేమో, కానీ గగన్యాన్ గురించి చూసుకోవాలి. అండ్ ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే స్పేస్ డిఫెన్స్ కోఆపరేషన్, దీని గురించి కూడా మనం దృష్టి పెట్టాలి, డిఫెన్స్ స్పేస్ కోఆపరేషన్. తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్పేస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. తర్వాత స్పేస్ టూరిజం కూడా ట్రెండ్ అవుతుంది. అండ్ మీకు తెలుసు కదా ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్పేస్, ఇలాన్ మస్క్ వీళ్ళ కంపెనీ, జెఫ్ బెజోస్ వీళ్ళందరి గురించి. తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్, జిఎమ్స్ క్రాప్స్, ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. లేబర్ రిఫార్మ్స్, లేబర్ కోడ్స్, ముఖ్యంగా అనార్గనైజ్ సెక్టర్ సంబంధించి కూడా మనం చూసుకోవాలి. రీసెంట్గా ఏఆర్టీ బిల్లు, సరగేసి బిల్లు బాగా డిస్కషన్లోకి వచ్చింది కదా పార్లమెంట్లో, రెండు, ఏఆర్టీ వర్సెస్ సరగేసి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరగేసి. తర్వాత లాస్ట్ 2 years నుంచి వచ్చిన రకరకాల సూచికలు, ఇండెక్సెస్ చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చాలా, ఉదాహరణకి నేషనల్ మానిటైజేషన్ పాలసీ, తర్వాత వోకల్ ఫర్ లోకల్, 1 district 1 product, ఇలాంటివన్నీ. దాంతోపాటు కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. తర్వాత నేషనల్ హైడ్రోజన్ మిషన్ కూడా. అలానే మీథేన్ గురించి కూడా మీకు తెలుసు కదా, మీథేన్ ప్లెడ్జ్ అనేది స్టార్ట్ అయింది, అది కూడా మీథేన్ గురించి కూడా. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కారణం వల్ల ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గురించి, ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్. డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్స్ మీద ఎక్కువ దృష్టి ఉంది, పర్టికులర్గా డ్రోన్ టెక్నాలజీని అగ్రికల్చర్ కూడా చూసుకోవాలి. తర్వాత డిఫెన్స్లో మేక్ ఇన్ ఇండియా, రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా గురించి చూసుకోవాలి, అది ధీరేందర్ సింగ్ కమిటీ నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయాలి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఎంతవరకు రీచ్ అయింది, దీని మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్రప్టివ్ టెక్నాలజీస్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్రప్టివ్ టెక్నాలజీస్ గురించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ చాలా ట్రెండింగ్ టాపిక్ అనమాట. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్, ముఖ్యంగా COP26 ప్రామిస్ తర్వాత, పంచామృత్ తర్వాత మన రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ బాగా పెరిగాయి, వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ, అసలు ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎస్ఏ కూడా చదువుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సూడో సైన్స్ కాన్సెప్ట్. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్, భారత యూనివర్సిటీస్లో సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి కూడా టాపిక్స్ మనం చూసుకోవాలన్నమాట. తర్వాత మన ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఒకటి, ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, సోలార్ టారిఫ్ అండ్ ఇంపోర్ట్ టారిఫ్స్ ఒకటి, బయోఫ్యూయల్ పాలసీ ఒకటి, హైడ్రోజన్ ఫ్యూయల్ పాలసీ ఒకటి, తర్వాత జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఓవర్ క్రౌడింగ్ ఒకటి, స్పేస్ డెబ్రిస్ కాన్సెప్ట్ ఒకటి, పర్జవరెన్స్ మిషన్ ఒకటి, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, సైబర్ డిఫెన్స్ రోబోట్స్,
సైబర్ డిఫెన్స్ రోబోట్స్ ఒకటి, హెర్బిసైడ్ టాలరెంట్ నాన్ జిఎం రైస్ వెరైటీ ఒకటి, యాంటీ మలేరియా డ్రగ్ రెసిస్టెంట్ ఇది ఒకటి, బయో ఫోర్టిఫైడ్ ఫుడ్స్, తర్వాత ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఎథిక్స్లో మిషన్ కర్మయోగి, తర్వాత లాస్ట్ 1 year కోవిడ్ టైంలో ఉన్న కేస్ స్టడీస్, ఇవన్నీ చూసుకోవాలి. ఆర్టీఐ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ కూడా, హ్యూమన్ రైట్స్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, కొత్తగా అమెండ్ అయిన యాక్ట్స్ ఇవన్నీ చూసుకుని అకాడమిక్ అఫెన్సెస్ కూడా చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఐఆర్లో మనకు తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా అండ్ ఇండియన్ ఓషన్, ఇండియా అండ్ ఇండియన్ డయాస్పర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్. సో ఒక 60-70 టాపిక్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాయి, మెయిన్స్కి కొంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వీటికి ఒక్కొక్క టాపిక్కి ఒక 10 bullet points లాగా ఆన్సర్ తయారు చేస్తున్నా కాన్ఫిడెన్స్ వస్తాయి. ఇయర్ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో అన్నీ చదివేటప్పుడు ఈ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఈ ప్రస్తుతం నేను చెప్పిన టాపిక్స్ గురించి ఇయర్ కొంత ప్రిపేర్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్కి ఒక బేస్ ఏర్పడైద్ది. ఒకసారి ఈ టాపిక్స్ అన్ని చదివి ఇంటర్నెట్లో నోట్స్ రాయడానికి ట్రై చేసి చేయండి. నోట్స్ అంటే కంప్లీట్గా ఎస్ఎల్ రాయమని చెప్పట్లేదు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ సినాప్టికల్ ఆన్సర్స్ రాస్తే ఈజీగా సక్సెస్ వస్తుంది.